హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే కూర అండి చిక్కుడుకాయ కూర. ఎప్పుడు చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తానో ఒకసారి చూడండి. దీన్ని అటు ఇటు కట్ చేసుకోవాలి, నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలండి. నూనె వేస్తున్నానండి, 2-3 స్పూన్లు వేసుకోవాలండి నూనె. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లి రెబ్బలు, జీలకర్ర దగ్గర పెట్టుకున్నానండి. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టానండి, స్టవ్ వెలిగించానండి. ఆయిల్ కాగాక ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి, తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. చెప్పండి, పచ్చిమిర్చి వేస్తున్నానండి ఇందులో. తర్వాత ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు గుంజి మనం ముక్కలు చేసుకున్న చిక్కుళ్ళు ఈ బాయిలో కళాయిలో వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం చెప్తున్నాము ఉప్పు వేసుకోవాలండి, పసుపు వేసుకోవాలి. చక్కగా వేగేటట్టు మనం ఎప్పటికప్పుడే కొంచెం ఇన్ని మనం గరిటతోటి మామూలుగా వేగెట్టిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చి మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకుని కొంచెం మగ్గనిచ్చి కట్టేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఈ నీళ్ళు ఆగేసుకుంటా. ఈ విధంగా మగ్గిన తర్వాత కారం కొంచెం వేసుకొని కొంచెం మగ్గనిచ్చి కట్టేసుకోవాలండి. చిక్కుడుకాయ కూర రెడీ. దీనికి సరిపడంత కారం వేసుకోవాలండి. ఒకసారి కారం వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కట్టేసుకోవాలి. మగ్గబెట్టుకోవాలండి చిక్కుడుకాయ కూర అంతాను. చిక్కుడుకాయ కూర ఫ్రై అయిపోయిందండి, చక్కగా మగ్గబెట్టేసుకున్నాం. ఈ చిక్కుడుకాయ కూర రెడీ. వేడి అన్నంలో చిక్కుడుకాయ కూర వేసుకుని తింటుంటే యమ రుచి. సూపర్. థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేయండి.